హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి రాష్ట్రంలో 41A సిఆర్పిసికి సంబంధించి, అలాగే ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఆరోపణలు అంటే ఎవరి మీద అంటే వైజయంతిపై ఆరోపణలు వస్తున్నటువంటి అంశంపై వారిని అడిగి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు న్యాయవాదులకు సంబంధించి అంటే అందరికీ ఒక్కొక్క చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్కి కానీ అలాగే వివిధ రకాల ఒక్కొక్క పర్సన్కి ఎక్సెట్రా అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క చట్టం ఉన్నట్టు, రక్షణ చట్టం ఉన్నట్టు న్యాయవాదులు కూడా పోరాడడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యంగా తెలంగాణలో. ఇంతకు ముందు గతంలో మొన్న రీసెంట్ గా మనం చూసుకుంటే రాజస్థాన్ లో బిల్లు పాస్ అయింది సార్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని కోర్టు బార్ అసోసియేషన్స్ న్యాయవాదులందరూ కూడా బిల్లు కావాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుపై అంటే కొన్ని పోలీస్ అట్రాసిటీస్ జరిగాయి, అలాగే కొన్ని సొసైటీలో కూడా దాడులు జరిగాయి. దానిపై మీరు ఏమంటారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే మొన్నటి మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో ఏదైతే హాస్పిటల్లో జరిగినటువంటి రేప్ కేసు తర్వాత దేశం మొత్తం వైద్యులకు కూడా ప్రొటెక్షన్ ఉండాలని చెప్పేసి చాలా పెద్ద మూమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఒక సిట్ ఫామ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక ప్రొటెక్షన్ బిల్ తీసుకురండి అని చెప్పేసి పార్లమెంట్ మీద ప్రెషర్ చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సిమిలర్లీ మరి అలా ఒక డాక్టర్స్ మీద కానివ్వండి, లేకపోతే పోలీసుల మీద కానివ్వండి, వాళ్ళ యొక్క రక్షణ కోసం చట్టాలు, బిల్లులు, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్స్ ఉన్నప్పుడు మరి న్యాయవాదులు ఎవరైతే న్యాయం కోసం కొట్లాడుతున్నారో, న్యాయం కోసం ముందు నిలబడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, రక్షణ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 సంవత్సరాల క్రితం చూసుకొని ఉంటే పెద్దపల్లిలో భార్యాభర్తలు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని నడి రోడ్డు మీద చంపేశారు. వామన్ రావు నడి రోడ్డు, వాళ్ళు యూనిఫామ్ లో మన కోర్టులో మన యొక్క అప్రాన్ లో ఉన్నప్పుడు చంపేశారు. అందులో ఒక పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలుసు. ఆ పొలిటికల్ లీడర్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు మనము, కానీ ఇద్దరు భార్యాభర్తలు లాయర్స్ చనిపోయారు. ఇలా ఎన్ని రోజుల న్యాయవాదుల మీద ఈ యొక్క దౌర్జన్యం కానివ్వండి, లేకపోతే రక్షణ లేకపోవడం కానివ్వండి, భయంగా ఎన్ని రోజులని బతకాలి? అదే ఒక రక్షణ బిల్లు వచ్చింది అనుకోండి, ఒక చట్ట ప్రకారమైనటువంటి ఒక చర్య తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు పనిచేసే చోట కూడా స్వతంత్రంగా పనిచేయవచ్చు. సో ఖచ్చితమైనటువంటి రక్షణపూరితమైనటువంటి బిల్లు, చట్టము ఎంతైనా అవసరం. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అదే పెద్దపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని వెనకాల టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పుట్టం మధు ఉన్నారో వారి ప్రమేయం ఉంది అని చెప్పేసి, అలాగే టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ పై చాలా మంది దాన్ని కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు 8 months నుంచి ఉంది. సో ఈ ప్రభుత్వంలో న్యాయవాదులందరూ కొంచెం నమ్మకం కూడా పెట్టుకున్నారు. ఏంటి అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి వామన్ రావు ఇష్యూ బేస్ చేసుకొని మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి సీనియర్ న్యాయవాదులు, హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఇంకా రకరకాల ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఇలా అంటున్నారు సార్. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా సార్, అందుకు రీసెంట్గా మొన్న రంగారెడ్డిలో 2 నెలల క్రితము ఒక మహిళా అడ్వకేట్ మీద పోలీసుల దౌర్జన్యం. ఈ పోలీసులు కూడా ఎలా పడితే అలా వాళ్ళు డెమోక్రటిక్ హక్కు, ప్రజాస్వామ్యమైనటువంటి హక్కు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ యొక్క గొంతు లేపడం లాయర్ల యొక్క ముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు అండ్ చర్య. పోలీసులు వాళ్ళ మీద అరాచకం చేశారు. పోలీసులు న్యాయవాదులను కొట్టారు, ఒక మహిళా న్యాయవాదిని కొట్టారు. ఇప్పుడు పోలీసులను ప్రశ్నించడానికి చట్టం లేదు, ఇలా చేయడం తప్పని చెప్పడానికి ఒక చట్ట ప్రకారమైనటువంటి లా లేదు. మరి అలాంటప్పుడు మహిళల న్యాయవాదులు కానివ్వండి, లేకపోతే ఈ న్యాయవాది కానివ్వండి, ఇలాంటి చట్టాలు లేకపోయేసరికి ఏమవుతుందనంటే విచ్చలవిడిగా న్యాయవాదుల మీద అయితే దోపిడీలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి కొడుతున్నారండి. ఓకే, అండ్ లిటరల్ గా చూసుకుంటే మనము 41A సిఆర్పిసి గురించి చాలా వాదోపవాదాలు అండ్ దాని మీద క్లెయిమ్స్ కొన్ని వస్తా ఉన్నాయి. రీసెంట్ గా మనం అన్ని బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే 41A సిఆర్పిసి దీన్ని కంప్లీట్ గా రద్దు చేయాలని అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ కు సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో జ్యుడిషియల్ పవర్స్ పెంచారు ఇది పోలీసు వాళ్ళకి. సో ఇలా అంటే ఆల్రెడీ అట్రాసిటీస్ అంటే అడ్వకేట్స్ మీద అట్రాసిటీస్ చేసే పోలీసు వాళ్ళకి మళ్ళీ అడిషనల్ గా వాళ్ళకు ఒక ఇంకా కొన్ని పవర్స్ ఇచ్చి మమ్మల్ని కొట్టండ్రా అని చెప్పేసి వాళ్ళకే మనం చెప్తున్నాము. సో ఇంకా పవర్స్ ఇవ్వడం వల్ల అడ్వకేట్లు ఇంకా కృంగి కృషించిపోవడం అంటే ఎర్త్లో సమాధి చేయడం వంటిదేనా సార్?
ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకనంటే అసలు సెక్షన్ 41 వచ్చినటువంటి నేపథ్యం చెప్తాను నేను. ఎక్కడో అరుణేష్ కుమార్ అనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి సందర్భంలో కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ తీసుకురావడంలో టైం రావడం వల్ల పోలీసులకి వాళ్ళ దగ్గరనే పోలీస్ బెయిల్ అని అంటాం, స్టేషన్ బెయిల్ అని అంటాము, అక్కడే వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఆ కాంటెక్స్ట్ లో అది కరెక్ట్. సో ఇది ఇప్పుడు ఏమైందంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఆ పోలీస్ SHO ఎవరైతే ఉన్నారో అతని యొక్క పవర్స్ ఉపయోగించి బెయిల్ ఇస్తాడు. అతను పవర్స్ ఇచ్చి బెయిల్ ఇచ్చాడంటే ఏం చేస్తాడండి, మరి బెయిల్ కావాలా, రిమాండ్ పంపించాలా, డబ్బులు ఇస్తావా నాకు చస్తావా అని బెదిరిస్తాడు. వెన్ అబ్సల్యూట్ పవర్ దెన్ ద కరప్షన్ విల్ బి అబ్సల్యూట్. సో ఆయన దగ్గర అబ్సల్యూట్ పవర్ ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడానికి అబ్సల్యూట్లీ హీ విల్ బి కరప్టింగ్. సో అలా బెదిరించడము, బెదిరింపు ధోరణిలోకి వెళ్ళడము ఎవరిని, సామాన్య ప్రజల మీద. అంటే మీరు అన్నట్టు మాట మనం కుదుర్చుకొని దాంట్లో మనం కొంత మూటలో చెప్తే అప్పుడు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. లేకపోతే మనం ఎదురు తిరిగినాం అనుకోండి, లేదా రిమాండ్ పోవాలి. అసలు రిమాండ్ చేయడం లీగలా ఇల్లీగలా సార్? సార్ అసలుకి రిమాండ్ చేయడం అనేది ఇల్లీగల్ చట్ట ప్రకారంగా చెప్తే. 41A CRPC కేసులలో, అంటే 7 years బిలో కాల పరిమితిలో ఉన్నటువంటి కేసులలో 41 CRPC ప్రకారంగా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడితే రిమాండ్ చేయడం అనేది అంత అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పోలీస్ వాళ్ళు సెక్షన్ 41A చూపించేసి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చూపించి నా దగ్గర నీకు బెయిల్ ఇచ్చే అవకాశం ఎక్కువ, నా దగ్గర బెయిల్ ఇచ్చే పవర్స్ ఎక్కువగా ఉన్నాయి, సో నేను బెయిల్ ఇస్తాను మీకు, మీరు నాకు ఏం చేస్తారు? అయ్యో మొన్ననండి పోలీస్ స్టేషన్లో ఓ భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారు. భర్త మూర్ఖుడు, వాడు క్రిమినల్. పాపం అమ్మాయి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇట్స్ ఎ జెన్యూన్ కేస్. He should be immediately arrested. ఎక్కడ సార్ అది? ఇక్కడ మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. ఓకే, he should be immediately arrested. వాడు వెళ్ళేసి SHO మరి మీ వైఫ్ ని మీద కంప్లైంట్ ఇస్తుంది, మరి నిన్ను మరి రిమాండ్ పంపించాలా, మరి నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలా అని అంటే, ఎవరైనా ఏమంటే స్టేషన్ బెయిల్ ఇవ్వండి సార్, మా వైఫ్ ఏదో నా మీద అక్యూజ్ చేస్తుంది అని అన్నాడు. ఆమె మీద మొత్తం చర్మం మీద మొత్తము దెబ్బలు అవన్నీ క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. మరి సరే మరి చేస్తాను, మరి మీకు స్టేషన్ బెయిల్ ఇస్తాను, మరి నాకేంటి? ఓకే, జైలు పోవాల్సిన వాడు ఫ్రీగా తిరుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అమ్మాయికి రక్షణ ఏంటి? ఓకే, సెక్షన్ 41A అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ గెటింగ్ మిస్యూజ్డ్ by the law enforcement agencies. The law enforcement agencies who should enforce the law, they are the violating the law. ఓకే, మొన్న రీసెంట్ గా ఒక జనగం ఇష్యూలో జనగం బార్కు సంబంధించినటువంటి అంశము ఎవరైతే ఇప్పుడు భార్యాభర్తలమై జరిగినటువంటి అంశం, జనగం పోలీస్ కు సంబంధించి అమృతరావు దంపతులు, వారిపై కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది. దాని పరిధిలో ఫెడరేషన్ అధ్యక్షులు కావచ్చు, మిగతా కొంతమంది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జితేందర్ గారికి. సో అయినా కూడా పోలీసు వాళ్ళు ఇంకా అంటే మళ్ళీ ఇలాంటి పునరుత్వం అవుతున్నాయి రిపీటేషన్ గా. సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఇమీడియట్ గా సెక్షన్ 41A లా కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. సెక్షన్ 41A పోలీస్ డిపార్ట్మెంట్ లో, అంటే పోలీసు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో మాత్రమే అది వాడాలి. అది వాడి SHOకి పంపించాలి. లేకపోతే ప్రతి కేసు ఇట్ షుడ్ గో టు ద అడ్వకేట్ ఆర్ టు ద కోర్ట్. ఇప్పుడు వీడే ఇక్కడ బెయిల్ ఇచ్చేస్తే, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీసే వీళ్ళే ఇక్కడ బెయిల్ ఇచ్చేస్తే, మరి లాయర్కి ఏంటంటే పని? న్యాయం తీసుకొచ్చేది లాయర్లు, అడ్వకేట్లు. వాళ్ళకి పని లేకుండా ఈ పోలీసే బెయిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మరి లాయర్ ఏం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఇలా విచ్చలవిడిగా బెయిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మరి వాళ్ళు న్యాయం జరిగేది ఎలా? సో లా కమిషన్ ఆఫ్ ఇండియా 282 రిపోర్ట్ ప్రకారంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో మాత్రమే SHOకి పవర్స్ ఉండాలి అని మెన్షన్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ లా కమిషన్ రిపోర్ట్ తీసుకుని వచ్చి ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఒక కోర్టు మెమరాండం కానివ్వండి, లేకపోతే చట్టం కానీ తీసుకొస్తే ఏమొస్తుందో క్లారిటీ వస్తుంది. ఓహో, ఈ సిచ్యువేషన్ లో మాత్రమే నేను సెక్షన్ 41A వాడాలి, ఈ సిచ్యువేషన్ లో నేను 41A వాడకూడదు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? సర్టెనిటీ ఉంటుంది, అనిశ్చితి ఉండదు, సర్టనిటీ ఉంటుంది. అతనికి కూడా తెలుస్తుంది అనమాట, నేరం చేసిన వాడికి, ఓహో నాకు స్టేషన్ బెయిల్ దొరకదు, నేను రిమాండ్కి వెళ్ళాల్సిందే అన్న అవగాహన ఉందనుకోండి, లంచం ఇవ్వడు. లేకపోతే మీరు లంచం తీసుకుంటాడు, నేను ట్రై చేశానంటే మీకు స్టేషన్ బెయిల్ ఇప్పిద్దామని, కానీ నా వల్ల కాలేదు, మరి నేనేం చేయాలి అని అంటాడు. ఓకే, అలా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, క్లయింట్స్ తరఫున అడ్వకేట్స్ కూడా పోలీస్ స్టేషన్ కి కొన్ని సందర్భాల్లో సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. సో క్లయింట్ తో, అంటే ఈ మీరు చెప్పినటువంటి ఏదైతే 41A కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, అప్పుడు ఒక లాయర్ తరఫున భయాందోళనకు గురైనటువంటి ఎవరు అక్యూజ్డ్ సంథింగ్, వారి యొక్క క్లయింట్స్, అడ్వకేట్ కు సంబంధించినటువంటి క్లయింట్స్, వారి తరఫున వాళ్ళు పోలీస్ స్టేషన్ ని సంప్రదించినప్పుడు, వాళ్ళు క్లయింట్ తరఫున మాట్లాడుతున్నప్పుడు, అడ్వకేట్ గా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా
దౌర్జన్యంగా మీకెందుకు అని దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ వాళ్ళని హరాస్మెంట్ చేయడం, అంటే కొన్ని సందర్భాల్లో కొట్టడం కూడా జరిగింది. కొన్ని సందర్భాలలో కొట్టడము, కొన్ని సందర్భాల్లో మీరు స్టేషన్ బయటకు వెళ్ళండి, ఇక్కడి నుంచి నడవండి అన్నటువంటి దుష్భాషలు కూడా ఆడడం చాలా జరిగింది. సో అలాంటి పోలీసులపై అంటే చట్ట పరిధిలో వాళ్ళని అంటే అంటే వాళ్ళకి అంటే నార్మల్ గా ఉండే సిటిజన్స్ కి అందరికి చట్టం సమానమే. సో వాళ్ళు కూడా ఒక పబ్లిక్ సర్వెంట్లే గవర్నమెంట్ లో. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలంటారు? ఎవరైతే లాని వైలేట్ చేస్తున్నారో ముఖ్యంగా పోలీసులు ఖచ్చితంగా, ఎందుకనంటే వాళ్ళే లా ప్రొటెక్టర్స్, వాళ్ళే లా వయలేటర్స్ అయినప్పుడు అది కూడా లా ప్రొటెక్ట్ చేసేటటువంటి పవర్ ఎవరి దగ్గర ఉంది? అడ్వకేట్స్ దగ్గర ఉంది. ఆ అడ్వకేట్స్ ని కూడా వీళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు అని అంటే ఇట్ షుడ్ బి ఎ సీరియస్ ఆఫెన్స్, ఇట్ షుడ్ బి ఎ క్రిమినల్ ఆఫెన్స్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ పోలీస్ షుడ్ బి ప్రాపర్లీ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ షుడ్ బి పనిష్డ్. ఓకే. సో దీనికి చట్టం రావాలి, రెండు ఖచ్చితంగా రావాలి సార్. ఒకటి లాయర్స్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ఖచ్చితంగా ఇమీడియట్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ రేవంత్ రెడ్డి ప్రామిస్డ్ బిఫోర్ ఎలక్షన్స్, నెంబర్ 1. నెంబర్ 2, సెక్షన్ 41 హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ యాజ్ రికమెండెడ్ బై లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇలా రెండు ఇవి మాత్రం ఇమీడియట్ గా వస్తే న్యాయం వస్తుందన్న నమ్మకం ప్రజల్లోకి వస్తుంది. అడ్వకేట్లు కూడా మేము స్వతంత్రంగా పనిచేస్తామన్న నమ్మకం కూడా వాళ్ళకి వస్తుంది. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలన జరుపుతా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు లా మినిస్టర్ అనేది కూడా మనకి అపాయింట్ చేయలేదు వాస్తవంగా. సో ఆ మినిస్ట్రీస్ కూడా సార్ దగ్గరే ఉన్నాయి. సో మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా అడ్వకేట్స్ కావచ్చు, ఇప్పుడు లాయర్స్ ఎవరైతే వారు ఉన్నారో వారు అట్లీస్ట్ ఒక అప్పీల్ పెట్టుకోవడానికైనా ఒక మనిషి ఉండాలి. డైరెక్ట్ గా సీఎం అపాయింట్ దొరకాలంటే చాలా మందికి కొంచెం కష్టం అవుతుంది అలాంటి పెద్ద మనిషిని గెలవాలంటే. సో లా మినిస్టర్ ని అంటే మీరు అంటే పెట్టడానికి మీరు ఏమన్నా రిక్వెస్ట్? ఖచ్చితంగా లా మినిస్ట్రీకి మేము రేవంత్ రెడ్డి గారికి ఒక మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాము. ఒక లా మినిస్ట్రీని అపాయింట్ చేస్తే ఏమవుతుందంటే లాకు సంబంధించి చట్టాలకు సంబంధించిందంటే ఆ పర్టికులర్ పర్సన్ ని మేము అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దేర్ విల్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ లా. ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దెర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇన్ కేరళ దెర్ ఇస్ మినిస్టర్ ఆఫ్ లా. మరి అలాంటప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఎందుకు ఉండకూడదు? అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది కదా న్యాయ పరిపాలన అనేది. ఓకే. ఖచ్చితంగా ఇది రిక్వైర్డ్ టైం సార్. మీరు ప్రాపర్ గా రికమెండ్ చేసినట్టు 3 విషయాలు. ఒకటేమో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావాలి. సెక్షన్ 41 ఏని స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో 2 లెవెల్లో అమెండ్మెంట్ చేయాలి. 3, ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం, ఒక మినిస్టర్ ఆఫ్ లా ఉంటే ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అందుబాటులో ఉంటారు. సార్, ఇప్పుడు 2014లో మనం ఒక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పరచుకున్నాం ప్రజలందరం కలిసి. సో 2014 నుంచి ఎప్పుడైతే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి తెలంగాణ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మా ఉద్యోగాలు మాకుంటాయి అని చెప్పేసి. కానీ ఇప్పటికీ స్టిల్ ఆంధ్రులు ఎవరైతే ఇక్కడ తెలంగాణలో కొంతమంది ఉన్నారో వాళ్ళు కొంత సర్వీస్ దాంట్లో కొనసాగుతా ఉండడం జరుగుతూ ఉంది. సో ఇలాగే ఈ లా ఫీల్డ్ కి సంబంధించి చూసుకుంటే వైజయంతి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపి ఇప్పుడు వారు చైర్ లో కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాడర్ కి పీపీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఆ టెన్యూర్ పీపుల్కి ఏదైతే అంటే గవర్నమెంట్ నుంచి అపాయింట్ అయ్యే పీపుల్ కావచ్చు, లేకపోతే అంటే ఎడ్యుకేటెడ్ గా వచ్చేటువంటి ఎవరైతే పీపుల్ కావచ్చు, వారిద్దరి మధ్య కొంత విభేదాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు న్యాయవాదులు కూడా, సీనియర్ న్యాయవాదులు కూడా ఏమంటున్నారంటే పొలిటికల్ గా రిక్రూట్మెంట్ చేసేటువంటి దాంట్లో కూడా వాళ్ళు పర్సంటేజ్ అంటే హాఫ్ ఈక్వల్ గా ఉండేటువంటి దాంట్లో వాళ్ళు దాని నుంచి కూడా వీళ్ళు అంత అన్యాయం చేస్తున్నారు మాకు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు వైజయంతి మేడం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపి డిపార్ట్మెంట్లో షీఈ్ హెడ్. చాలా లించిపిన్ పొజిషన్, అంటే మెయిన్ పొజిషన్లో కూర్చున్నారు ఆవిడ. మన తెలంగాణ న్యాయ వ్యవస్థ పొజిషన్లో కూర్చున్నారు. సో ఎందుకు ఆ తెలంగాణలో లేరా? ఆ సీటు ఫిల్అప్ చేయడానికి తెలంగాణలో మనుషులు లేరా? మన దగ్గర మనం చదువుకోలేదా? మనం ఎల్ఎల్బి చదవలేదా? మన దగ్గర అనుభవం లేదా? ఆ యొక్క దోపిడీ వల్లనే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. అవును. మరి ఇంకా అదే దోపిడీ కంటిన్యూ అవుతుంటే ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నట్టు ఇది? సరే, ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు కూడా వారిపై ఆగ్రహం చెంది, ఎవరైతే ఈ మేడం గారు ఉన్నారో వైజయంతి గారు, వారిపై ఆగ్రహం చెంది నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఎదురుగా దిష్టి బొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. అలాగే వారిని ఆ సర్వీస్ నుంచి ఆ చైర్ నుంచి సస్పెండ్ చేయాలి, రిమూవల్ చేయాలి కంప్లీట్ గా అని చెప్పి, తొలగించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు.
సో తదుపరిగా న్యాయవాదులు కూడా కోరుకునేది ఏంటంటే ఇక్కడి రాష్ట్రం వారు మాత్రమే ఉండాలి, మా క్యాడర్ వాళ్ళే ఉండాలి, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పర్సన్సే ఉండాలి అన్నట్టుగా వారు కోరుకుంటారు. సార్ దాని గురించి మీరేమంటారు సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మన వ్యవస్థలో ఇప్పుడు మనకి ప్రసన్న మేడం అని ఒక మేడం ఉన్నారు, ప్రాపర్ అడ్వకేట్, హైకోర్టులో మంచి చాలా నిజాయితీగా చేస్తారు ఆవిడ. అలా చాలా న్యాయ నిపుణులు, నిష్ణాతులు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. ఈ రోజు కాదు, 60-70 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళకి మీరు అవకాశం ఇవ్వకుండా ఇంకా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకే ఇస్తే మరి అదేదో మనం మళ్ళీ 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 ఆంధ్ర వాళ్ళ కింద వెళ్ళిపోదాం. ఈ సీఎంని కూడా వీళ్ళందరినీ చేసేసి ఆంధ్ర ప్రాంతం సీఎంనే ఉందాం, ఆంధ్ర ప్రాంతం హోమ్ మినిస్టర్ కిందనే ఉన్నాం కదా, ఈ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు మరి చీఫ్ మినిస్టర్లు ఎందుకు తెలంగాణ వాళ్ళు ఉండాలి? మళ్ళీ పాతదానికే వెళ్ళిపోదాం. అంటే మన నీళ్లు మనకి, మన నిధులు మనకి, మన నియామకాలు మనం అని చెప్పుకొని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటికీ మొత్తం జ్యుడిషియరీ ఒక్కటే కాదండి, జ్యుడిషియరీలో నియర్లీ 60% ఆఫ్ ద హైయెస్ట్ పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ బై ఆంధ్ర పీపుల్, ఏపీ పీపుల్, ఆంధ్ర పీపుల్. సో సార్ ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వారికి మీరు ఫైనల్ గా అంటే వారిని వినతి అనుకోండి, వారిని ఒక డిమాండ్ అనుకోండి, అంటే న్యాయవాదుల పక్షాన కొంతమంది డిమాండ్ చేస్తా ఉన్నారు, కొంతమంది వినతి కూడా చేస్తా ఉన్నారు. సో మీరు ఒక లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అంటే రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం డిమాండ్ చేయాల్సుకున్నారు, ఏం వినతి చేయాల్సుకున్నారు? అంటే తదుపరిగా అడ్వకేట్లకి న్యాయం జరగాలి. 4 అండి ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి పెద్దపీట వేయాలి. సో ఈ దృష్ట్యా 4 రికమెండేషన్స్ చేస్తున్నాను మొత్తం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. నంబర్ 1, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెక్షన్ 41A స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా అమెండ్మెంట్ జరిగి ఒక స్పెసిఫిక్ కేసెస్ లో మాత్రమే సెక్షన్ 41A వాడే విధంగా చూడాలి. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రతి దాంట్లో మనం తీసుకోకూడదు. 2, ముఖ్యంగా ప్రొటెక్షన్, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెట్టాలి. 3, ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ లా ఒకరిని ఎస్టాబ్లిష్ చేయండి, ఒక పర్టికులర్ పర్సన్ కి ఆ పొజిషన్ ఇవ్వండి. 4, ఇప్పటికైనా సరే ఏదైతే జుడిషియరీలో హైయెస్ట్ పొజిషన్ లో ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అపాయింట్మెంట్స్ లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కాకుండా తెలంగాణ ప్రాంతం న్యాయ నిపుణులకి పోస్టులు ఇస్తే ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది. సో దయచేసి ఈ 4 కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం జుడిషియరీ మీద నమ్మకమే కాకుండా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, చైతన్యం కలిగించిన వారు. సో చూసారు కదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మేము మా ఛానల్ తరఫున మేము విన్నపించుకునేది ఏంటంటే రాష్ట్రంలో న్యాయవాదులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే వారిపై పోలీస్ అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎంతో మంది న్యాయవాదులు అన్ని కోర్టు 33 జిల్లాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని బార్ వెర్షన్లు కూడా, అలాగే విష్ణు సార్ చెప్పినటువంటి అంశంలో కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు, ఆంధ్రులను వెళ్ళగొట్టండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందులో నుంచి అంటే మీరు ఉన్నతమైన పదవులు ఆంధ్ర వాళ్ళకే ఇస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఏం కావాలి, మిగతా అంటే జెంట్స్ ఏం కావాలి, మగవారు వారికి కూడా వారు ఇక్కడి ప్రాంతం ఈ క్యాడర్కు చెందినటువంటి వ్యక్తులనే అపాయింట్ చేయమని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అది వినతి అనుకోండి, డిమాండ్ అనుకోండి. సో ఖచ్చితంగా న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం కావాలి. ఖచ్చితంగా అలాగే 41 CRPCని దాన్ని కూడా సరిదిద్దండి. అండ్ అలాగే పీపీలకు సంబంధించినటువంటి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ డిఓపి అంటే డైరెక్టర్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారిని కంప్లీట్ గా రిమూవ్ చేయండి, తెలంగాణ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తిని అపాయింట్ చేయండి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మీరు చేస్తారు. మాకు మీ పట్ల కూడా మీ మీద న్యాయవాదులు కూడా ఇప్పుడు ఇప్పటికీ హోప్స్ తో ఉన్నారు, ఖచ్చితంగా చేయాలి. అది చేయాలని చెప్పేసి కూడా మేము కూడా మీకు వినతి చేస్తుంటున్నాం.